హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారనుకుంటున్నాను. నేనైతే మీ ముందుకి ఇంకొక వీడియో అయితే తీసుకుని వచ్చేసాను. సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే పిల్లల కోసం అండి. అలానే ఇది పెద్దవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడైతే నేను పిల్లలకి పాలల్లో ఎలాంటి పౌడర్స్ అనేటివి నేను బయట కొన్నవి యూస్ చేయనండి. నేను ఇంట్లోనే స్వయంగా తయారు చేసి పిల్లలకి పాలల్లో అయితే మిక్స్ చేసి ఇస్తాను. దానివల్ల వాళ్ళకి ఎన్నో పోషక విలువలు బలం అనేది కూడా లభిస్తుంది. అలానే మెమరీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. మెమరీ పవర్ అనేది కూడా బాగా పెరుగుతుంది. సో ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో నేనైతే మీకు తయారు చేసి చూపించబోతున్నానండి ఈ వీడియోలో. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇది చాలా హెల్దీ డ్రింక్ కూడా. దీనివల్ల పిల్లలకి మంచి పోషక విలువలు అనేటివి కూడా లభిస్తాయి. మరి ఇంత చక్కటి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకైతే ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా నేను మీకు ఇప్పుడైతే చూపించి వీడియో ప్రాసెస్ అనేది మొత్తం నేను మీకు చూపించబోతున్నానండి. ఈ పౌడర్ మనకి కనీసము 2 to 3 months వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే కనుక బాగుంటుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఎలాంటి టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకంటే నేను ఇక్కడ కంప్లీట్గా యూస్ చేస్తుంది డ్రై ఫ్రూట్స్ మాత్రమే అండి. డ్రై ఫ్రూట్స్ తోటి నేను చేస్తున్న ఈ పౌడర్ మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి. కాకపోతే ఇలా గ్లాస్ జార్లోనే లేకపోతే ఒక స్టీల్ డబ్బాలో కానీ మనం స్టోర్ చేసి పెట్టుకుంటే దీని ఫ్రెష్నెస్ అనేది అస్సలు పోదన్నమాట. సో మరి ఈ వీడియోని అయితే మనం ఇప్పుడు చూసేద్దాము దీని తయారీ విధానంని. సో ముందుగా ఇక్కడైతే నేను ఒక కడాయి తీసుకుని దాంట్లో 1 కప్పు బాదం పప్పు తీసుకున్నానండి. ఈ బాదం పప్పుతో పాటు నెక్స్ట్ నేను అదే సేమ్ మెజర్మెంట్ కప్ తోటి 1 కప్పు కాజు అనేది తీసుకున్నానండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్ క్వాలిటీ కాజునే తీసుకునే అవసరం లేదు. మీరు కావాలంటే బద్దలుగా ఉన్న పప్పు కూడా తీసుకోవచ్చండి. సో ఇక్కడ నేను 1 కప్ బాదం, 1 కప్ కాజు అండ్ విత్ ద సేమ్ కప్ మెజర్మెంట్ తోటి నేను ఇక్కడ వాల్నట్స్ కూడా తీసుకున్నానమాట. సో వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి సన్న సెగ మీద లోపల దాకా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 కప్పు పిస్తాచియో కూడా యూస్ చేశానండి. సో ఇక్కడ నేను ఇవి ప్లెయిన్ అండి, సాల్టెడ్ కాదు. సో ఈ పిస్తా కూడా యాడ్ చేసుకుని వీటిని చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇందులో కావాలంటే మనం ఇంకా అదర్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అవైలబిలిటీని బట్టి మనకి ఇంట్లో ఉన్న వాటితోటే మనము ఈ పౌడర్ అనేది చక్కగా రెడీ చేసుకోవచ్చండి. నాకు సుమారుగా 15 నిమిషాలు అయితే పట్టిందండి వీటిని కంప్లీట్గా సిమ్మర్లో పెట్టేసి ఫ్రై చేసుకోవడానికి. సో ఇవి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇవి చక్కగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా కూల్ అయిపోవాలండి. వేడి మీద బ్లెండ్ చేయొద్దు. కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇందులో నేను ఫ్లేవర్ కోసం ఇలైచీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు నేను కంప్లీట్గా ఇలైచీ పౌడర్ అనేది తీసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇలైచీ ఫ్లేవర్. నెక్స్ట్ ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ పటిక బెల్లం తీసుకుంటున్నానండి. పటిక బెల్లం తీసుకోవడం వల్ల పిల్లలకి మంచిగా చలవ కూడా చేస్తుంది. సో అందుకనే ఇక్కడ నేను షుగర్ పౌడర్ కానీ షుగర్స్ కానీ ఏవి కూడా నేను యూస్ చేయట్లేదు. ఇక్కడ నేను పటిక బెల్లం మాత్రమే యూస్ చేస్తున్నాను. పటిక బెల్లంని చిన్న ముక్కల కింద చేసుకుని యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుని దీన్ని మనము పాలలో ఒక 1 స్పూన్ డైలీ కలిపి పిల్లలకి ఇచ్చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి. బయట కొనే ఈ హార్లిక్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ప్లస్ దానివల్ల ఏమీ ఉపయోగం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు అనమాట. ఎందుకంటే అందులో ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా యూస్ చేస్తారు కాబట్టి. సో ఇలా చేసుకుని మనం ఇంట్లోనే న్యాచురల్గా హెల్దీ ప్రోటీన్ పౌడర్ అనేది తయారు చేసి పిల్లలకైతే పాలల్లో కల్పిస్తే కనుక పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. చక్కని హైజెనిక్గా తయారు చేసుకున్న ఈ పౌడర్ని మనం చక్కగా ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.